హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఇది యమునా ఎక్స్ప్రెస్ వే ఆగ్రా వెళ్ళే దారండి. చూడొచ్చు వెహికల్స్ శర వేగంతో దూసుకెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే సెక్టర్ 143 టు 168 చూడొచ్చండి. ఇది మన వెహికల్ యొక్క లైటింగ్. చిన్నగా లేదండి, పెద్ద కథ. ఇది చాలా పవర్ఫుల్ లైటింగ్, మొత్తం ఎల్ఈడీసే. నార్మల్గా ప్రొజెక్టర్లో ఎల్ఈడి ఉంది, నార్మల్ ఎల్ఈడి ఉంది, అండ్ ఫాగ్ లైట్లో కూడా ఎల్ఈడి ఉంది. లైటింగ్ అనేది చిన్న డామినేషన్ లేదండి. చూడొచ్చు వెహికల్ స్పోర్ట్స్ ఎడిషన్ 21 చాలా బాగుంది. డాక్టర్ గారి బండి చూడొచ్చు ఏ విధంగా వస్తున్నాయంటే వెహికల్స్ తక్కువ స్పీడ్లో రావడం లేదు. ఒక గాలికే పడిపోతామేమో అన్నంత ఇదిగా అయితే స్పీడ్ అయితే రావడం జరుగుతూ ఉంది. నేను తోపు తురుము అని చెప్పేసి రోడ్డు పైన పెట్టుకొని అయితే మనం చేయమండి. ఎందుకు అనంటే ఎంత తోపులైనా ఎంత తురుములైనా కానీ వెనకాల నుండి గుద్దిన తర్వాత ఎవరు ఏం చేయలేరు అన్నమాట. అందుకోసమే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎక్కడ వెహికల్ని ఆపినా కానీ ఫస్ట్ ఎజాల్ లైట్స్ అనేవి యూజ్ చేయండి. ఎందుకంటే దాంతో వెనకాల ఎవరైతే వస్తున్నారో ఎదుటి వ్యక్తికి మీరు ఇక్కడ ఆగారు, ఈ వెహికల్ ఇక్కడ హోల్డ్ అయింది అన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఆగిన తర్వాత సడన్గా డోర్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చేయకండి. 1కి 4 సార్లు చూడండి. ఎందుకంటే నేను చూస్తున్నానండి వీడియోస్ కానీ ఇవన్నీ, చాలా మంది పాపం చనిపోతూ ఉన్నారు రోడ్ల పైన. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సడన్గా డోర్ ఓపెన్ చేయడం వల్ల ఇద్దరి ప్రాణాలలో ఒకరి ప్రాణం సడన్గా స్పాట్లోనే చనిపోయారు. ఒకరు విపరీతంగా హాస్పిటలైజ్ అయిపోయి తీవ్రమైన గాయాలతోటి హాస్పిటల్లో ఇప్పుడు కూడా అడ్మిట్ అయ్యే ఉన్నారండి. చూడొచ్చు మన లైటింగ్ ఏ విధంగా ఉందో. ఇది మన లైటింగ్ అండి, చాలా పవర్ఫుల్ లైటింగ్ అనమాట. లైటింగ్ హెడ్ లైట్కి కూడా సంథింగ్ 12,000 రూపాయల హెడ్ లైట్స్ అయితే వేసుకోవడం జరిగింది డాక్టర్ గారు. తెలియదు మరి ఏం చేద్దామని చెప్పేసి వేసుకున్నారో తెలియదు, కానీ విత్ బిల్ 5 years అన్లిమిటెడ్ గ్యారంటీ. మీరు ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు మార్చుకునేటట్టుగా ఇవ్వడం అయితే జరిగిందండి. మనము ఇప్పుడు ఆగ్రా అయితే వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇటు పక్కకు వెళ్తే సెక్టర్స్ నోయిడా, మనకు ఎన్ని సెక్టర్లు ఉన్నాయో అన్ని సెక్టర్లకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన సెక్టర్స్ అన్నీ 148 టు 168 20 సెక్టర్లు మనం ఇక్కడ నుండే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే సీదా స్ట్రేట్గా వెళ్తే మన ఆగ్రా. మన ఆగ్రా అంటే మనం వెళ్ళవలసిన దారి అన్నమాట. ఆగ్రా అనేది మన అందరిదేనండి. ఎందుకనంటే అక్కడ తాజ్మహల్ ఉంది కాబట్టి 100% మనందరిది. మినిమం టు మినిమం ఇక్కడ ఏ వెహికల్ కూడా 100కు తక్కువ అయితే వెళ్ళదండి. అలాగే మొన్న ఒక బ్రదర్ అయితే మన అడగడం జరిగింది, అన్న నేను ఒక ఢిల్లీ వెహికల్ కానీ అదర్ స్టేట్ వెహికల్ తీసుకుంటే మన స్టేట్లో ఎన్ని సంవత్సరాలు తిరగవచ్చు చెప్తానండి మీకు ఆ విషయం కూడా. అయితే యాక్చువల్లీ ఏమవుతుంది అని అంటే మన స్టేట్, ఏ స్టేట్ నుండి ఇతర స్టేట్లలో నుండి మన తెలంగాణ బండి కూడా తీసుకెళ్ళి ఆంధ్రాలో తిరగాలన్నా ఢిల్లీలో తిరగాలన్నా 11 నెలల టైం అయితే మనకు ఉంటుంది. 11 నెలల వరకు మనం ఎటువంటి పర్మిషన్స్, ఎటువంటి రిజిస్ట్రేషన్స్, ఎటువంటి అప్రూవల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే డైరెక్ట్గా మనం ఉన్న వెహికల్ని ఉన్నట్టుగానే తిప్పవచ్చు. దాని తర్వాత మనం ట్యాక్స్ కట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఆ 11 నెలల్లో మీరు ఒకసారి కూడా మీ హోమ్ స్టేట్కి వెళ్ళొస్తే అది మళ్ళీ మీకు 11 నెలలు అనేది మళ్ళీ మీకు ఎక్స్టెన్షన్ అయితే జరుగుతుంది. ఇదే విధంగా మీరు 11 నెలల వరకు కదలకుండా అదే వెహికల్ని నడిపించుకుంటారు అని అనుకుంటే మీరు పే చేయండి. మీరు అప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వెళ్ళేసి అక్కడ ఒక నెల ఉంటారు, ఇక్కడ ఒక నెల ఉంటారు అని అనుకుంటే మాత్రం ప్రాబ్లం 0% ప్రాబ్లం మీకు. అది నథింగ్. మీరు హ్యాపీగా అదే రిజిస్ట్రేషన్ తోటి తిరగవచ్చు. అందుకోసమే నేను చాలా మందికి అయితే చెప్పడం జరుగుతుంది, హర్యానా అండ్ యూపీ
వెహికల్స్. అదే ఢిల్లీ లేటెస్ట్ వెహికల్స్ 21 వెహికల్స్ తీసుకుంటే కూడా మీరు లోకల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు ట్యాక్స్ నుండి, మన తెలంగాణలో ట్యాక్స్ దాదాపు ₹1,00,000, 80,000, 70,000 అవి మీకు సేవ్ అవుతుంది. ఆ డబ్బులు మీరు ఇచ్చేసుకున్నారని అంటే హ్యాపీగా ఎంజాయ్గా మీరు కార్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అండి. ఆ 1 lakh ఏదైతే ఉంటుందో 1 lakh ఎవరికైనా వడ్డీకి ఇచ్చారనుకోండి, మీకు ₹2 ఇంట్రెస్ట్ వస్తుంది. నార్మల్గా వడ్డీ లెక్క చెప్తున్నాను నేను. లేదంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ యూజ్ చేసే వాళ్ళు అయి ఉంటే, లేదంటే వేరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు అయి ఉంటే మీకు ఒక అద్భుతమైన అవకాశం అది. నార్మల్గా మీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మీ అమౌంట్ మీ దగ్గర ఉంటుంది, మీ వెహికల్ మీ దగ్గర ఉంటుంది, అండ్ మీ ఫండ్స్ మీకు రిటర్న్ వస్తూ ఉంటాయి. అలాగే ఎటువంటి ఖర్చు లేకుండా మీరు ఏదైతే ట్యాక్స్కి పెట్టాలనుకునే డబ్బులతోని మీరు లోకల్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. మీకు మెయింటెనెన్స్ అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. లోకల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మినిమం లోకల్ రిజిస్ట్రేషన్ మీకు 10,000 నుండి 15,000 వరకు. అది ఏ స్టేట్ హర్యానా తీసుకుంటున్నారా, యూపీ తీసుకుంటున్నారా, అండ్ దాంట్లో కూడా డిస్టిక్ల వైజ్ ఉంటుందండి. మీకు ఖర్చు అనేది డిస్టిక్ల వైజ్ కూడా డివైడ్ చేసి మనకు కొంచెం ఖర్చు అనేది హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి అన్నమాట. ఇదంతా మనకు యమునా ఎక్స్ప్రెస్ వే. చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం వెహికల్స్ని అయితే నడిపించాలి. ఎందుకంటే కొంచెం మిస్ అయినా, మనం చూసుకోకుండా ఇండికేటర్ వేయకుండా లైన్ చేంజ్ అయినా, లేకపోతే కొంచెం మరపాటుతో లైన్ చేంజ్ అయినా కానీ వెహికల్స్ ఒక్కొక్కటి 100, 120 ఆ స్పీడ్లో రావడం జరుగుతుంది. అందుకోసమే జాగ్రత్తగా మనము చూడొచ్చు. ఇక్కడ ఇతను లైన్ చేంజ్ చేయడానికి జస్ట్ ముందు లారీ వస్తుంది, ఇండికేటర్ వేసాడు. ఈ విధంగా మనము యూజ్ చేసుకుంటే ఇండికేటర్స్ అనేవి వెనకాల వాళ్ళకి ఎటువంటి నష్టాన్ని అండ్ మీకు ఎటువంటి నష్టాన్ని కలగకుండా చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర ఇప్పుడు 2 XUV 500s ఉన్నాయండి. అవి నేను కొంచెం ఎమర్జెన్సీ, నేను యాక్చువల్లీ 2-3 రోజులు ఉందామని చెప్పేసి వచ్చాను. కాకపోతే చిన్న వేరే వర్క్ పడిందండి మనకు. ఆ వర్క్లో టక్కుమని వెళ్ళాల్సి వస్తూ ఉంది. యాక్చువల్లీ నా ప్లాన్ వచ్చేసి ఈ వెహికల్ కాదు, ఇంకొక 3 వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్ అన్నీ కలిపి తీసుకొని వెళ్దామన్నట్టుగానే అనుకుంటున్నా. మన డ్రైవర్స్ అయితే వస్తూ ఉన్నారు అక్కడ నుండి. మన పిల్లలు అక్కడ బయలుదేరారు. వాళ్ళు రేపు ఈవినింగ్ వరకు దిగుతారు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసి వెహికల్ తీసుకొని బయలుదేరుతారు. అలాగే ఇంకా మీకు ఎటువంటి వెహికల్స్ కావాలన్నా కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి, వాట్సాప్లో పెట్టండి. జస్ట్ నాకు ఒక 1 month, ఇన్ని రోజులు మీరు ఓపిక పెట్టారు, జస్ట్ ఒక 1 month ఓపిక పట్టండి. ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు 100% మంచి వెహికల్స్ని నేను, ఎందుకంటే నాకు మళ్ళీ ఇంకా మీకు చెప్పని డైరెక్ట్ నేను ఇప్పుడు ఢిల్లీలోనే ఉంటానన్నమాట. మళ్ళీ మన రాజ్యం అనేది ఢిల్లీలో ఏలబోతున్నాము, ఢిల్లీలోనే ఉంటాము. అందుకోసమే చెప్పడం అయితే జరుగుతూ ఉందండి. జస్ట్ నాకు 1 month టైం ఇవ్వండి, మీకు నచ్చిన వెహికల్ నచ్చినట్టుగా ఇస్తాను. మీకు ఎలాంటి వెహికల్ కావాలంటే అలాంటి వెహికల్స్. అలాగే మనం ఒక చిన్న కన్సల్టెన్సీ కూడా ప్లాన్ అయితే చేస్తూ ఉన్నాము. మంచి ప్లేస్, మంచి లొకేషన్, పార్క్ అండ్ సేల్ లాంటివి అన్నీ ఉండేలాగా ట్రై అయితే చేస్తూ ఉన్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. అలాగే మన ట్యాక్స్ విషయము ఇవన్నీ కొంచెం వేరే వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒకటే వీడియో ఇంత లాంగ్గా చేస్తే మీకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి నేను ఒక మంచి వీడియోని మీకు ఈ ట్యాక్స్ విషయంలో ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది అనేది ఖచ్చితంగా మీకు ఎక్కడైతే బెనిఫిట్ అవుతుందో, ఏ విధంగా అయితే బెనిఫిట్ అవుతుందో నేను 100% చెప్తానండి. ఖచ్చితంగా ఫాలో అవుతే మీరే రాజు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్డి కార్స్ ఢిల్లీ టు వరంగల్. జై హింద్.